ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తప్పకుండా అక్కడ కూడా వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో తిరుమల కొండపైన నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. ఇక సర్వదర్శనం టోకెన్లు కూడా ఈరోజు కోట అయిపోయింది. ఇక తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరికీ కూడా ప్రతిరోజు రూములు అయితే ఇస్తారండి. స్క్రీన్ పైన చూడండి. ఈరోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకి 1091 రూములు 50-100 రూపాయలవి విడుదల చేయంగా 134 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అలాగే 1000 రూపాయల రూములు కేవలము 50 విడుదల చేయంగా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. సో మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా దాదాపు 1500 మందికి సిఆర్ఓ ఆఫీస్లో మీరు రూములు పొందవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ప్రైవేట్ రూమ్స్ కావాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి, నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను. తిరుమల కొండపైన ఈ కర్ణాటక టెంపుల్స్ అకామిడేషన్ అనే ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీరు ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ అయితే ఏసీ నాన్ ఏసీ ప్రయత్నించవచ్చు. నేను మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ రూమ్ టైప్ వచ్చేసి సపోజ్ నేను ఇక్కడ నాన్ ఏసీ కార్నర్ రూము టైప్ 1, టైప్ 2, టైప్ 3 హంపీ బ్లాక్ ఏసీ అని ఉంది కదా. సపోజ్ నేను ఇక్కడ నాన్ ఏసీ సెలెక్ట్ చేసుకొని చెక్ ఇన్ వచ్చేసి చూడండి, ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అయింది కదా. సెప్టెంబర్లో ఖాళీలు ఉన్నాయి, అలాగే అక్టోబర్ డేట్లో ఖాళీగా ఉన్నాయి, నవంబర్ డేట్లో ఖాళీగా ఉన్నాయి. సో మీకు నేను ఒక ఐడియా కోసము నవంబర్ 6 సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ ఆటోమేటిక్గా నవంబర్ 7 అని సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్గా చెక్ ఇన్ 9 AM అని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ గెస్ట్లు వచ్చేసి 2 అని సెలెక్ట్ చేసుకుంటా. ఆ తర్వాత పిల్లలు కూడా 2, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ఇక్కడ చదవండి. ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఓన్లీ 1 చైల్డ్ ఈజ్ అలౌడ్ పర్ 1 రూమ్ అని అన్నారు. ఓకే, ఇవన్నీ మీరు చదువుకోండి ఒక్కసారి, ఐడియా కోసం నేను చెప్తున్నా మీకు. సో ఈ విధానం ద్వారా మీరు ఒక్కసారి మరలా ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను. దీని గురించి నేను గతంలో కూడా చెప్పాను. ఈ విధానం ద్వారా కూడా మీరు తిరుమల కొండపైన ప్రైవేట్ రూమ్స్ కర్ణాటక ఈ టెంపుల్స్ అకామిడేషన్ వెబ్సైట్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. గతంలో అయితే కేవలము చెన్నై కర్ణాటక వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వారి నెంబర్లు కూడా అక్కడ ఉన్నాయి. డౌట్ ఉంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, స్క్రీన్ పైన నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. వాటికి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఉంది చూసారా, 9490338426 అని ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటేనండి, రేపు అక్టోబర్ 1వ తారీఖున తిరుమల కొండపైన వీఐపీ బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్ ద్వారా అయితే స్వీకరించబడవు. డైరెక్ట్గా ప్రోటోకాల్ వాళ్ళు వస్తేనే మీకు లెటర్లు అయితే ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఎంపీలకు మాత్రమే తీసుకొని బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే రేపు అష్టాదళ పాద పద్మారాధన సేవ కూడా తిరుమల కొండపైన రద్దు చేశారు. దానికి ముఖ్య కారణము అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు అక్టోబర్ 1వ తారీఖున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అని తిరుమలలో గుడిలో ఒక కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. దాని కారణంగా ఈ ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్స్తో ఉండవు. అష్టాదళ పాద పద్మారాధన కూడా ఉండదు. అలాగే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అక్టోబర్ 7 రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు కూడా 2 వీలర్స్ ద్విచక్ర వాహనాలను అయితే రానివ్వరు. ఎందుకు అంటే అక్టోబర్ 8న మీకు గరుడ సేవ అనేది తిరుమల కొండపైన ఉన్నది. ఇక ఈ అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా భక్తులైతే ఎటువంటి డిప్లో పార్టిసిపేట్ చేయలేరండి. అలాగే ఈ 10 రోజులు కూడా తిరుమల కొండపైన కేవలము 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నవారు, సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో తీసుకున్నవారు, అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా VQC2లో స్వామివారిని ఫ్రీ దర్శనం కూడా మీరు చేసుకోవచ్చండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఎటువంటి ఆర్ష సేవలు, 500 రూపాయల దర్శన టికెట్లు, మిగతా ఏ టికెట్లు ద్వారా కూడా NRI, చంటి పిల్లల తల్లిదండ్రులు ఇటువంటివి అంగ ప్రదక్షిణ వయోవృద్ధులు ఈ 10 రోజులు కూడా లేవు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం, డిసెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల వయోవృద్ధులు, వికలాంగులు అంగ ప్రదక్షిణ టోకెన్లు 500 రూపాయలు, 300 రూపాయల దర్శన టికెట్లు, కళ్యాణం టికెట్లు, సుప్రభాతము, రూములు అన్నీ కూడా అయిపోయినాయి.
ఓకేనా? మీకు ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఒకవేళ ఈ 3 నెలల్లో రూములు కావాలి అనుకుంటే తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి. PSC 1, PSC 2, PSC 3, PSC 5 అని మీరు తెచ్చుకున్న లగేజ్లన్నీ కూడా ఈ లాకర్స్లో పెట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రస్తుతం అయితే నేను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల షార్ట్ వీడియోనే పెట్టడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లాంగ్ వీడియో నేను మరలా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది పెట్టి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.